ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిర్ణయంపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయింది. దీంతో కోటి సంతకాల సేకరణ పత్రాలతో పార్టీ అధినేత జగన్ లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశమై జగన్ పత్రాలను గవర్నర్కు అందజేశారు. 2 నెలల్లో కోటికి పైగా మంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రిషికొండ గురించి మాట్లాడారు. రిషికొండ నిర్మాణానికి అయిన ఖర్చుతో కూటమి ప్రభుత్వం యోగా చేసిందని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు కాంపిటీషన్ ఎక్కడుంది? అంతా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతాం. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తా ఉన్నాడు. స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు, చేయకూడని ఏరియాస్లో కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకి ఏమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి అసలు ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే? మరి ఇంత దారుణంగా చెవులో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివి అన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావ్ పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డును పడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉంది. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. GR రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? 1 రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంట 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజ్భవన్ లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ 1 రోజు యోగా, 1 రోజు 330 కోట్లు. 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి, మా మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి. ప్రైవేట్ కాలేజీలకి